ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఈ వాక్యము ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఈ వాక్యము ద్వారా ప్రభు మీ అంతరంగంలో ఉన్న పాపము బయటికి తీసి సంపూర్ణమైన పరిపూర్ణ పరిశుద్ధులుగా మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం. అల్పదాసుని నీ పక్ష నిలబడ్డాను, నన్ను అంగీకరించండి. నీ బలిపీఠ మీద పుట్టం వేయండి, అగ్నితో కాల్చండి, బూడిద చేయండి. నీవు కనిపించి నీవు మాట్లాడి నీ ప్రజలను తృప్తిపరచమని, నీవు ఆశించిన విధంగా నీ ప్రజల్లో కార్యము జరిగించమని, ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యము జరిగించి నూతన ఉజ్జీవముతో నూతనమైన కార్యాలతో ముందుకు సాగే బిడ్డలుగా దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు ఇర్మియాలో ఉండి ఒక వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఇది. జాగ్రత్తగా వినండి. ప్రవక్త అయిన ఇర్మియాలో ఉండి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. దేవునికి స్తోత్రం. ఇది యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్న మాట బాగా వినాలి. ఇర్మియా అనే ఒక అద్భుతమైన ప్రవక్త, సత్యాన్ని సత్యముగా మాట్లాడే ప్రవక్త, దేవుడు తల్లి గర్భములో నుండి ఏర్పాటు చేసుకున్న ఒక ప్రవక్త, దేవుని చిత్తము కొరకు ఎన్నో కష్టాలు పడిన ప్రవక్త, ఎన్నో బాధలు పడిన ప్రవక్త, ప్రజలకు సత్యమే చెప్పేవాడే కానీ అబద్ధము చెప్పని ప్రవక్త, దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడే కానీ ఏమాత్రము తప్పు ప్రకటించకుండా జీవించిన ప్రవక్త, దేవుడు చెప్పిందే ప్రజలకు చెప్పేవాడే కానీ తన సొంత నిర్ణయాలు ప్రజలకు చెప్పేవాడు కాదు. ఇటువంటి అద్భుతమైన ప్రవక్త. ఈ ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడుతున్న వాక్కు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తా. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే, ఆ వ్యక్తి పేరు ఎబెద్మెలెకు. ఎబెద్మెలెకు అనే వ్యక్తి. ఆయన కూసు దేశస్థుడు. ఆయన నల్ల జాతి వాడు. దేవుణ్ణి ఎరగని ఒక అన్యుడు దేవుని నమ్ముకుని ఎలా జీవించాడు అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఈయన ఇశ్రాయేలు రాజైన ఆ సిద్కియా దగ్గర పనిచేసేవాడు. జాగ్రత్తగా వినండి. యూదా రాజైన సిద్కియా దగ్గర పనిచేసేవాడు, రాజసేవకుడు, రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి. ఈయన ఇశ్రాయేలీయుడు కాడు, కూసు దేశస్థుడు, నల్ల జాతి సంబంధించిన వ్యక్తి.
ఈయనకి దేవుడి మీద ఎందుకు ప్రేమ పుట్టింది, ఈయన్ని దేవుడు ఎందుకు నమ్ముకున్నాడు, దేవుడు ఈయనతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని ఆలోచన చేస్తే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన చేసిన గొప్ప కార్యము ఉంది, చాలా గొప్ప కార్యం ఉంది. ఈయన గురించి బైబిల్లో ఈ యొక్క 39వ అధ్యాయములోనే ఈయన గురించి కొంత రాయబడి ఉన్నవి. నేను ఈయన గురించి ధ్యానం చేస్తే చాలా విషయాలు నాకు దొరికాయి. ఇవి మీతో కొన్ని మాట్లాడాలని దేవుని ఆత్మ ద్వారా రేపబడి మీ దగ్గరికి వస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిశ్చయముగా నిన్ను తప్పిస్తా. తనను నమ్ముకున్న ప్రజలు, తనను మీద విశ్వాసం ఉంచిన ప్రజలు, తన మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్న ప్రజలు, తనే సర్వస్వం అనుకుని, తనే సమస్తం అనుకుని, తనే ఆధారం అనుకుని దేవుడిపై ఆశపడుతున్న బిడ్డలకు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. ఈ విషయాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మంచిది. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకొంటివి అంటే దేవుడు తనను నమ్మిన వారిని ఏ మాత్రం కూడా వదిలిపెట్టేవాడు కాడు. ఎట్టి పరిస్థితి నీకు సంభవించినా కానీ, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్టి కష్టం వచ్చినా కానీ, ఎట్టి నష్టం వచ్చినా కానీ, ప్రాణాప్రాయం వచ్చినా కానీ, కుటుంబంలో శోధన ఉన్నా కానీ, నీ భర్త నిన్ను బాధిస్తున్నా, నీ ఇంటి వాళ్ళు నిన్ను ఏడిపిస్తున్నా, నీ సేవలో దెబ్బతిన్నా, సంఘము నిన్ను శోధిస్తున్నా, సాతాను నిన్ను శోధిస్తున్నా, నిన్ను పతనము చేయాలని ప్రయత్నిస్తున్నా, నేను ఖచ్చితంగా నిన్ను తప్పిస్తా. ఎందుకంటే నీవు నన్ను నమ్ముకున్నావు. నీతో మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావా, ఇంకా నమ్ముకోలేదా? నమ్ముకోవటం అంటే అర్థం ఏంటంటే దేవునిపై ఆనుకోవటం, దేవునిపై ఆధారపడటం. దేవుడే నా సర్వస్వం, దేవుడే నా ఆధారం, దేవుడే నాకు ముఖ్యం, ఇంకెవరు నాకు ముఖ్యం కాదు. దేవుని మీద తప్ప నేను ఇంకెవరిపై నమ్మకం పెట్టుకోలేదు. నేను ఏ మనుషుల్ని నమ్మలేదు, ఏ వ్యక్తుల్ని నమ్మలేదు. దేవుడినే నమ్మాను. నా సర్వస్వం దేవుడే, నా ప్రాణము దేవుడే, నా జీవము దేవుడే, నా కుటుంబం దేవుడే, నాకంతా దేవుడే. ఆ దేవుడిని వెనకబెట్టి నేనే పని చేయను. ఆ దేవునికి విరోధంగా నేను ఎక్కడికి వెళ్ళను. నా దేవుని నమ్ముకున్నాను కనుక ఆయన కోసమే జీవిస్తాను అని ఆయన కోసం బ్రతికేవారు. నేను మాట చెప్పేదా, దేవుని నమ్ముకున్నవారు, దేవుని మీద ఆశ పెట్టుకున్న మనుషులు దేవునికి తప్ప ఇంకెవరికి విలువివ్వరాళ్ళు. గుర్తుపెట్టుకోండి బాగా. లోకానికి కానీ, డబ్బుకు కానీ, మనుషులకు కానీ, కులానికి కానీ మరి ఎవరికి విలువివ్వరు. ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు దేవుడి మీదే మనసు పూర్తిగా ఆనుకొని నడుస్తారు. కనుక నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? నమ్ముకున్నావండి. నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయిందంటే నేను అంటున్నాను, ఎన్ని సంవత్సరాలు అయిందని కాదు నేను అడిగేది, నువ్వు దేవునిపై ఎంత ఆనుకుని బతుకుతున్నావు, దేవుని కొరకు ఎంత కష్టపడి బతుకుతున్నావు. శ్రమ వచ్చినా దేవుడే, కష్టం వచ్చినా దేవుడే. ఆదివారం దైవ సన్నిధి కోసం నేను ఏమాత్రం వెనకాడను. శనివారం అయినా ఆదివారం అయినా అసలు దేవుడు అంటే నేను వెనకబెట్టను అనేదే దేవుని నమ్ముకున్న జీవితం. దేవుడిని నమ్ముకోవటం అంటే ఏంటి? ఏదో నీకు పిచ్చి పిచ్చిగా నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు మానేయటం దేవుణ్ణి నమ్ముకోవటం అనుకున్నారా? అది కరెక్ట్ కాదు. ఆదివారం ఫంక్షన్ వచ్చింది, ఆదివారం పార్టీలు వచ్చాయి, ఆదివారం పెళ్ళి వచ్చింది, ఆదివారం బంధువులు, ఆదివారం కులస్తులు అంటావా? నీ ఎవరు నమ్ముకున్నావు? దేవుణ్ణి నమ్ముకున్నావు. అయితే దేవుడితో ఉంటావా, వాళ్ళతో ఉంటావా? దేవుడితో ఉండేవాడే దేవుణ్ణి నమ్ముకున్నవాడు, వాళ్ళతో ఉండేవాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాడు. మరొక మాట చెప్తున్నా, నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే 10 గంటలకు ఆరాధన అయితే 9:45 నువ్వు గుళ్ళో ఉంటావు.
దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ దేవుడి కోసం వస్తారు తప్ప మనుషుల కోసం రారు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ దేవుని కోసం బతుకుతారు తప్ప మనుషుల కోసం బతకరు. మీకు అర్థమైందా? 10 గంటలకు ఆరాధన అంటే 9:45 దేవుని మందిరం ఉంటారు. ఎందుకంటే నువ్వు నమ్ముకుంది దేవుణ్ణి కాబట్టి, ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి దేవుని కోసం తప్పించిపోతావు, దేవుని కోసం ముందుకు నడుస్తావు, దేవుని కోసం ప్రయాణిస్తావు. అంతేకాదు, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే దేవునికి ఇవ్వవలసిన దశం భాగము ఏ మాత్రము కూడా నువ్వు దొంగిలించవు, తినవు. దేవుడు సొమ్ము దేవునికి ఇస్తావు. దేవుని నమ్ముకున్న వారికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. దేవుని నమ్ముకున్న వారికి కొన్ని గుణాలు, మంచి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు నీలో లేకపోతే నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకమైన వేస్ట్. నమ్మినట్టు నటిస్తున్నావు తప్ప నువ్వు నమ్మలేదు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తా. ఏ ప్రమాదం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ చింత వచ్చినా, నీకేదొచ్చినా నేను తప్పిస్తా. ఎటువంటి వాగ్దానం అండి ఇది! నీకేమొచ్చినా నేను తప్పిస్తా. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. దానియేలు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఓకే, దానియేలు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న దానియేలు ప్రార్థన చేయొద్దు అని రాజు శాసనం చేశాడు. ప్రార్థన చేయొద్దని శాసనం చేశాడు. 1 నెల రోజులు మీరే ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు, రాజుగారి దగ్గరే మనవి చేసుకోవాలని శాసనం వచ్చింది. దానికి వ్యతిరేకంగా మీరు నడిచారా, సింహాల గృహలో వేస్తాను. ఓకే, వచ్చింది కష్టం. ఇప్పుడు దానియేలు ప్రార్థన మానేస్తాడా? దేవుణ్ణి నమ్ముకున్న దానియేలు ప్రార్థన మానేశాడా? లేదే. రాజుగారి మాట కూడా ఖాతరు చేయకుండా దేవుణ్ణే ప్రార్థన చేశాడు. అది నమ్ముకోవటం అంటే. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏంటి? ఒక రాజుగారు భయంకర శాసనం, 1 నెల రోజులు నా దగ్గర ప్రతి ఒక్కరు నాకే చెప్పాలి, ఏదైనా సరే నా దగ్గరే మనవి చేసుకోవాలా. ఇంకే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తాం. ఆర్డర్ జారీ అయిపోయింది. ప్రధానమంత్రి ఆర్డర్ జారీ అయిపోతే ఇంకెవరు దాన్ని అడ్డుకోవడానికి? నో. సింహాల బోన్లో వేస్తాడా? వేసుకొని, కానీ నేను ప్రార్థన మాత్రం మానను. ప్రార్థన చేస్తున్నాడు. చూశారు, రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. అవునయ్యా, నేను ప్రార్థన చేసుకుంటా, నా దేవునికి నేను ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన మానను, నీ మాట నేను వినను. ఎవరి మాట? రాజుగారితోనే మాట్లాడుతూ, నీ మాట నేను వినను, నీ చిత్తము నేను జరిగించను, నా దేవుడి చిత్తము కోసమే బతుకుతాను కానీ నీ కోసం బ్రతకను అన్నాడు. సింహాల బోన్లో వేశారు. అయితే సింహాలు దానియేలు తినేశాయా? చెప్పండి. దేవుడు తప్పించలేదా? అది దేవుడు నమ్ముకోవటం అంటే ఏదో గుడ్డిగా చర్చికి రావడం కాదు. చాలామంది బాప్తిసాలు తీసుకోండి అంటే అప్పుడేనా? ఏ వయసేమో, నీకు వయసు ఉంటే పాపం చేస్తావా? రేపు తీసుకుంటే ఎన్ని పాపాలు చేయాలని? అంటే నీకు పాపం మీద ఆశ ఉంది కనుక బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రావటలా. లోకం మీద ఆశ ఉంది కనుక నీకు దేవుని బిడ్డగా మారడానికి నీకు ఇష్టం లేదు. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అదే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, నాకు ఇవ్వండి అయ్యా బాప్తిసం, పాస్టర్ గారు నాకు ఇవ్వండి అని పాస్టర్ గారు లేపుకు వెళ్ళిపోయి బాప్తిసం తీసుకుంటావు. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎవరికి భయపడ్డు, దేనికి భయపడ్డు. ఇక్కడ ఎబెద్మెలెకు అనేవాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడి మీద ప్రేమ, దేవుడు అంటే ఆసక్తి. ఏం చేశాడు దేవుణ్ణి నమ్ముకుని? బాగా వినండి, రండి, ఒక వాక్యం చెప్తాను. 38వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 6వ వాక్యం. వారు ఇర్మియాని పట్టుకొని కారాగార గృహలోనున్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను.
నా ప్రియమైన బిడ్డలారా వింటారా? ఇర్మియా కొన్ని ప్రవచనాలు చెప్పాడు. ఏంటంటే యెరూషలేము నాశనమైపోతుంది, మీరు యెరూషలేములో ఉండొద్దు, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశం మీదకి రాబోతున్నాడు, దీన్ని నాశనం చేయబోతున్నాడు, మీరందరూ బబులోను దేశపు రాజుని అనుసరించి ఆ దేశానికి వెళ్ళిపోండి, మీరు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండొద్దు అని ఇర్మియా దేవుని ప్రవచనాలు మాట్లాడుతుంటే, దేవుని మాట చెబుతూ ఉంటే ఆ మాట రాజుకి కొంతమంది ప్రజలకి నచ్చక ఇర్మియాను పట్టుకొని కొట్టి ఆ కారాగార గృహంలో నుండి తీసి ఒక పెద్ద గోతిలో పడేశారు. మీకు అర్థమవుతుందా? ఇర్మియా చెప్పిన పని ఏంటి? దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు బబులోను దేశపు రాజు అయిన నెబుకద్నెజరు చెప్పిన మాట వినండి, ఆయనతో పాటు బబులోను దేశం వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉన్నారా మీరు చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి అని ఇర్మియా ప్రకటిస్తే ఆ మాటలు వాళ్ళకి నచ్చల. చూడండి 38 ఫస్ట్ చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్న వారు ఖడ్గము చేతనను క్షామము చేతనను తెగులు చేతనను సత్తురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళి వారు బ్రతుకుదురు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? ఇర్మియా ద్వారా ఏం పలుకుతున్నాడు? ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను సొత్తారు, కల్దీయుల యొద్దకు బయలు వెళ్ళు వారు బ్రతుకుదురు. కనుక ఈ పట్టణము నాశనం అయిపోతుంది, మీరుండే పట్టణం యెరూషలేము నాశనం అయిపోతుంది, దాన్ని దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. మీరు ఈ పట్టణంలో ఉన్నారా? ఖడ్గం వచ్చి మిమ్మల్ని నరికేద్ది, కరువుతో మీరు చస్తారు, తెగులు రోగాలు వచ్చి మిమ్మల్ని చంపేస్తాయి, కనుక కల్దీల దేశమైన బబులోను దేశానికి మీరు వెళ్ళండి అని ఇర్మియా చెబుతున్నాడు. 2వ వాక్యం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణం నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగించబడును, అతను దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటింపగా. చూసారా, ఇర్మియా ఏమని ప్రకటిస్తున్నాడు? నాయనా, బబులోను రాజు వచ్చేస్తున్నాడు, ఓ యెరూషలేం పట్టణ ప్రజలారా, ఓ యెరూషలేం పట్టణ ప్రజలారా, బబులోను రాజు వచ్చేస్తున్నాడు, నెబుకద్నెజరు వచ్చేస్తున్నాడు, ఈ పట్టణాన్ని పట్టుకుంటున్నాడు, దీనిని నాశనం చేస్తారు, మీరు ఆయన మాట వినండి, ఆయన చేతిలోకి వెళ్ళిపోండి, ఆయనకి లోబడిపోండి అని చెప్తున్నాడు. నీకు అర్థమవుతుందా? ఇర్మియా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు, యథార్థం చెప్తున్నాడు. మనం సువార్త ప్రకటిస్తాం కదా, ఈ పట్టణము ఈ లోకము నాశనం అయిపోతుంది, ఒకరోజు ఈ లోకానికి అగ్ని రాబోతుంది, యేసు ప్రభుని నమ్ముకోండి, పరలోకం వెళ్ళండి, పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి అని మనం ప్రకటిస్తాము కదా, అలాగే ఇర్మియా ప్రకటిస్తున్నాడు. అయితే కొంతమంది మనుషులు చూడండి ఏం చేశారో, మత్తాను కుమారుడైన సెపత్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమ్యా కుమారుడైన యోకాలును, మల్కియా కుమారుడైన షసూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసింది ఏమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరేవాడే గాని క్షేమము కోరేవాడు కాడు, ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణములో నిలిచున్న యోధులు చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు, చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. కొంతమంది ప్రధానులు పెద్దలు ఏం చేశారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, పట్టణములో వీడు గలిబిలి చేస్తున్నాడు, వీడు చెడ్డ ప్రచారం బోధిస్తున్నాడు, వీడు మన పట్టణాన్ని నాశనం కోరుతున్నాడు, వీడు మన శత్రువైన బబులోను రాజు దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు, వీడు తప్పుడు బోధలు బోధించి ప్రజల మనసులు పాడు చేస్తున్నాడు, ప్రజలను తప్పుదారిలో పట్టిస్తున్నాడు, రాజా, ఇట్టి వాడు ఉండడానికి వీల్లేదు, వీడికి మరణశిక్ష విధించండి.
ఇట్టివాడు సస్తే కానీ మన ప్రజలు బాగుంటారు అని కొంతమంది అధిపతులు వాళ్ళ పేర్లు ఇచ్చాడు నాయకులు ఈ మాటలన్నీ రాజుగారికి చెప్పారు. అండి మీరు ఇర్మియా తప్పుడు మాటలు చెప్పలా, ఉన్న సత్యం చెప్పాడు. దేవుడు చెప్పిన మాటలు చెప్పాడు. ఈ రోజుల్లో దేవుడి మాటలు ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు ఇష్టమా? ఏ సంఘానికైనా ఇష్టమేనా? ఏ సేవకుడికైనా ఇష్టమేనా? ఏ ప్రజలైనా ఇష్టమేనా? నువ్వు చచ్చిపోతావు, పాపం చేస్తున్నావు, చస్తావు అని చెప్తాడు. ఇష్టపడతాడా? నేను అంటాను మిమ్మల్ని, నువ్వు దెబ్బతినిపోతావు, కరెక్ట్ లేవంటే నువ్వు నన్ను ఇష్టపడతావా? ఈ రోజులో సత్యమైన బోధ ఉందా? నీతి బోధ ఉందా? అపోస్తలుల బోధ ఉందా? ఉన్నది ఉన్నట్టు బోధించే మనుషులు ఉన్నారా? ఉంటే వినే ప్రజలు ఉన్నారా? ఉన్నది ఉన్నట్టు బోధిస్తాను, సత్యం చెప్తాను. నీకు రాబోయే శిక్ష నేను చెప్తున్నాను. నువ్వు ఆదివారం ఎగ్గొడితే ఎంత పాపమో చెప్తున్నాను. టయానికి రాకపోతే ఆలస్యంగా వస్తాం ఎంత పాపమో చెప్తున్నాను. నువ్వు చేసే పనులు మంచివి కాదని చెప్తుంటే, నువ్వు తిరిగే తిరుగులు మంచివి కాదని చెప్తుంటే, నువ్వు పాడే పాట కూడా మంచిది కాదని చెప్తుంటే అది నువ్వు వింటావా? అది నీకు ఇష్టమా? డబ్బు కోసం పరిగెత్తున్నావు కానీ ఆత్మల కోసం పరిగెత్తున్నావా? నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలండి. నీకు మట్టుకు నువ్వు బయలుదేరుతున్నావా? ఇంటింటికి తిరిగి వీధులు తిరిగి ఏమి కబుర్లు ఉన్నాయో, వీధుల్లో ఏం జరుగుతుందో, కుటుంబాల్లో ఏం జరుగుతుంది, సొల్లు కబుర్లు నీకు అవసరమా? నాకు అవసరమా? అవి తెలుసుకుంటా. అవి ఎందుకు? నశించిపోతున్నారండి ప్రజలు. సేవ చేద్దామని తెలుసుకుంటారా? తెలుసుకోరు. ఇర్మియా ప్రకటించింది యథార్థమే. దేవుడు చెప్పిన మాటే. యెరూషలేము నాశనం అయిపోద్ది, బబులోను దేశపు రాజు వస్తాడు, పట్టణాన్ని నాశనం చేస్తాడు. కనుక మీరు ఆ రాజు చేతిలోకి వెళ్ళిపోండి, ఆ రాజుకు లొంగిపోండి. ఆ రాజు మిమ్మల్ని తీసుకెళ్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు. మరలా నేను బబులోను దేశం నుండి మిమ్మల్ని తీసుకొస్తాను, మీరు భయపడతారు. దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలతో మాట్లాడుతుంటే ప్రధానులు పెద్దలు ఏమేమి ఆలోచించేస్తున్నారు? ఈ ఇర్మియా లాంటి వాడు భూమి మీద ఉండకూడదు, వీడిని చంపేయండి, వీడు ప్రజలను తప్పుదారిని పట్టిస్తున్నాడు. ఏమండి, సత్యం చెప్తే తప్పుదారా? నీతిని బోధిస్తే తప్పుదారా? యథార్థను బోధిస్తే తప్పుదారా? ఆయనకి మరణశిక్ష విధించటమా అన్నాడు. పెద్దలందరూ వెళ్ళి ఇర్మియాని చంపేయండి, ఇర్మియాకు మరణశిక్ష విధించండి రాజుగారితో మనవి చేస్తే రాజుగారు ఏమన్నాడు చూడండి. అందుకు రాజు అయిన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా. ఏమన్నాడు రాజు? ఆ సిద్కియా రాజు ఏమన్నాడు బిడ్డ చెప్పండి? అతడు మీ వశంలో ఉన్నాడుగా. ఉన్నాడు. రాజు అయినా నేను అడ్డు రాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి, అతడు ఏం చేస్తారో చేసుకోండి. చూసావా, రాజు కూడా ఎవరు మాట అన్నాడు? పాపిష్టుల మాటే వింటారు. ఈ రోజుల్లో ఎట్టటి వాడైనా పనికిమాలిన మాటలే వింటారు. నీతిగా నిలిచే దైవ సేవకుడి మాట వినరు, నీతిగా చెప్పే మంచి వాళ్ళ మాట వినరు. మీరు కూడా కుర్రోళ్ళు కూడా ఒక పనికిమాలోడు మీ ముందుకు వస్తే ఆడి మాటే వింటారు. ఆడిని చెబితే వాడితోనే సంభాషణ చేస్తారు. అది మంచోడా? కాదు. అది వేషాలు మంచివా? కాదు. కానీ వారితోనే తిరుగుతారు, వారితోనే ఉంటారు, వారితోనే జీవిస్తారు. ఎందుకని? ఆడే నచ్చాడు మాకు. ఎందుకు? వాడి నీచ పాపాల్లో నీకు పాలి భాగస్తురాలు కాబట్టి ఆడే నచ్చాడు. నీకు మంచోడు నచ్చడు. ఎందుకు నచ్చడు? నువ్వు ఆ మంచి పనులు చేయవు కనుక మంచోడు నచ్చడు. ఈ రోజుల్లో కుర్రోళ్ళందరూ యూత్ అంతా పాస్టర్ గారు ఎమ్మటి వస్తారా? పాస్టర్ ఎమ్మడి తిరుగుతారా? మా చుట్టూ మా దగ్గరికి రారు, మా చుట్టూ తిరగరు, మా ఇంటికి కూడా రారు, ఒక సలహా కూడా అడగరు మమ్మల్ని. ఏం చేద్దాం పాస్టర్ గారు, ఎలా ఉంది మా పరిస్థితి, అమ్మ పాస్టర్ గారు ఏం చేయమంటారు, మాకు ఒక సలహా ఇవ్వండి అని కనీసం ఒక ఆలోచన కోసమే మా దగ్గర రారు. ఎందుకు? మేము మంచి ఆలోచన వారికి చెప్పం. అదే చెడ్డవారి దగ్గరికి పరుగులు తీస్తారు. ఒక పాపిస్టోర్ దగ్గరికి, ఒక లోకస్తుడి దగ్గరికి, ఒక అధికారి దగ్గరికి. ఆ డబ్బున్నవాడు కదా, ఆడి పనికి మాలాడు, డబ్బున్నవాడు, ఆడి మాట కోసం వెళ్తారు. ఎందుకని చెప్పండి పిల్లలు, నాకు చెప్పండి, ఎందుకని వెళ్తారు?
ఎందుకని? పాస్టర్ ప్రార్థన చేసి నీకు సలహాలు ఇవ్వలేరా? నీకు ఆలోచన చెప్పలేరా? అయ్యా మా కొడుకు పెళ్లి చేయాలి, నీ ఆలోచన ఏంది పాస్టర్ గారు, ప్రార్థన చేసి చెప్పండి అని అడిగేవారు లేరు. పాస్టమ్మ గారు మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, ఈ పనిలో మీ సలహా ఏంటి? మీరు దైవజనులు కదా, దేవుని బిడ్డలు కదా, మీ ఆలోచన దేవుడు చెప్తాడు కదా, మీకు దేవుడు మాట్లాడతాడు కదా, ఏంటి చెప్పండి అని అడగరు. ఉదయకాలంలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారండి నాకు రాత్రి ఒక కళ వచ్చిందండి, ఆ కళలో తెల్లని బట్టలు వేసుకుని మీరే వచ్చారు, మీరు మాతో మాట్లాడుతున్నారు, నాతో ఏమని, నువ్వు చేసే పని చాలా గొప్పదయ్యా, చాలా గొప్ప పని తలబెట్టావు, అది జరగాలంటే నీవు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, సత్యముగా నాకు లోబడి ఉండాలి అని మీరు చెప్పారండి అని చెప్పాడు. నేను కలలోకి వెళ్ళి ఆయనకి కనిపించి చెప్పానంట, అది నాకు చెప్తున్నాడు. నేను అన్నాను, అదే మాట నేను డైరెక్ట్గా నీకు చెప్తే నువ్వు వింటావా? నీలో పాపం ఉంది, పాపం మానుకో, చెడు మానుకో, నీ కార్యం జరిగిద్దని నేను చెప్తే నువ్వు వింటావా? నువ్వు వినవుగా. అందుకే దేవుడు నా ద్వారా నీతోనే మాట్లాడాడు. నేను అన్నాను, ఆ మాట నేను చెప్పాలనుకున్నా, నేను చెబితే నువ్వు నన్ను ఇష్టపడవు కనుక దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడు బాబు, జాగ్రత్త, నీ బుద్ధి మార్చుకో, నీ మనసు మార్చుకో, నువ్వు అనుకున్న కార్యం దేవుడు చేస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచిస్తున్నారా? ఇప్పుడు రాజుగారు మనసు మారిపోయింది. ఇర్మియాను చంపడానికి అధికారం ఇచ్చేశాడు. అధిపతులందరూ కలిసి ఇర్మియాను తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద గోతిలో పడేశారు. ఆ గోతిలో పొరపాటు నీళ్ళు లేవు, కానీ బురదలో కూరుకుపోయాడు. ఇర్మియా చచ్చిపోతాడు. ఇర్మియాకు ఆహారం లేదు, బురదలో కుంగిపోయాడు. చూసారా, సత్యం ప్రకటించే వారికి ఎప్పుడైనా దెబ్బలేనండి, తిట్లేనండి, అవమానాలేనండి. అవి నా జీవితంలో నేటికి అనుభవిస్తున్నాను బిడ్డలారా. ఈ రోజుకి కూడా ఆ నిందలు, అవమానాలు, ఆ మాటలు నేను నా భార్య పడుతున్నాము, అనుభవిస్తున్నా. ఎందుకంటే నేను లొసుగు మాట్లాడు, ఆవిడ కానీ నేను కానీ లొసుగు మాట్లాడలేం. ఉన్నది ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం. నువ్వు మారితే మారు, మారబోతే నీ కర్మ నీదే. మారితే పరలోకం వెళ్తావు, మారిపోతే నరకానికి వెళ్తావు, మాకు సంబంధం లేదు. చెప్పటం మాత్రమే మా ధర్మం. ఎవరిని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. పనికిమాల ఆలోచన దగ్గర తీసుకోకండి, పనికిమాల సలహాల దగ్గరికి వెళ్ళకండి, పనికిమాలతో కూర్చోకండి. సత్యము ప్రకటించే దేవుడితో నడవండి, దైవ జనులతో నడవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈయన తీసుకెళ్ళి ఆ రాజుగారు సలహా ఇచ్చాడో, ఇర్మియాని తీసుకెళ్ళి గోతులో పడేశారో, 7వ వాక్యం, రాజు బెన్యామీను ద్వారమున కూర్చుండి ఉండగా రాజు ఇంటిలోని కూషీడగు లేకను షండు వారు ఇర్మియాను గోతులో పడవేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేశాడు. చూడండి, ఈ షండు దేవుడంటే మహా ప్రాణం, దేవుడంటే మహా ఇష్టం. దేవుడు యేసు ప్రభువుని ఇర్మియా ప్రకటిస్తున్న సత్యములన్నీ గ్రహించి, ఇర్మియా ప్రకటిస్తున్న వాక్యాలు విని, ఇర్మియా మంచివాడు, దైవజనుడు, నీతిని బోధిస్తున్నాడు, సత్యాన్ని బోధిస్తున్నాడని ఎరిగి ఆ ఇర్మియా మాటలు విని ఇర్మియా మీద మనసు పెట్టుకుని ఇర్మియాని హత్తుకున్నవాడు, దేవుని సేవకుడిని హత్తుకున్నవాడు. రాజుగారు బెన్యామీను గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా రాజుగారితో మాట్లాడుతున్నాడు. ఏమని? రాజా, చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఇర్మియాను గోతులో పడవేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగ మనవ చేశాను. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసింది యావత్తు అన్యాయమే. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ మనుషులు చేసిన పని అన్యాయం. ఇర్మియా అనే ప్రవక్త విషయంలో ఈ మనుషులు చేసింది కరెక్ట్ కాదు. దాన్ని మీరు తల ఊపారు, దానికి మీరు అధికారం ఇచ్చారు. మీరు కూడా ఈ పాపిష్టి మనసుల చేతిలో పడి మీరు కూడా పాపానికి ఒడిగడుతున్నారు. రాజా,
ఈ మనుషులు చేసింది మంచిది కాదు, అన్యాయం. ఆ ప్రవక్త నిర్దోషి, యథార్థవంతుడు, సత్యవంతుడు, సత్యమే చెప్పాడు, అబద్ధం చెప్పలేదు, యథార్థం చెప్పాడు. అటువంటి ప్రవక్తని గోతులో పడేసి చంపేస్తారా? దేశమంతా కరువుతో ఉంది అంటే చుట్టూ బబులోను దేశపు సైన్యం ముట్టడి వేసి ఉంది, కరువుతో అల్లాడిపోతుంది. ఇర్మియా కూడా గోతులో పడిపోయాడు, తినటానికి తిండి లేదు, చచ్చిపోతాడు. ఇర్మియా చచ్చిపోయాడా, మహాప్రళయం నీ మీదకి వచ్చేస్తుంది, జాగ్రత్త. కనుక ఈ ఇర్మియా విషయంలో వాళ్ళు చేసింది అన్యాయమే అని ప్రకటిస్తున్నాడు రాజు దగ్గర. ఇంకేమన్నాడు చూడండి, అతడున్న చోటును అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనాను ఇంకను రొట్టెలు ఏమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడి నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతుల నుండి అతను తీయమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా. దేవునికి స్తోత్రం. చూసారా, రాజు మనసు మార్చగలిగిన మనతత్వముతో ఎబెద్మెలెకు పనిచేస్తున్నాడు. ఒక దైవ సేవకుని పట్టుకుని అన్యాయంగా గోతులో పడేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు రాజా, వాళ్ళ మాటలిని వారికి నువ్వు అనుమతించావు, ఇది కరెక్ట్ కాదు. పట్టణం అంతా ఇప్పటికే నాశనం అయిపోతుంది, ఇంకా కొన్ని రోజుల్లో భయంకరంగా నాశనం అయిపోతుంది. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు, నీ మనసు మార్చుకో, ఇర్మియాని రక్షించు. ఇర్మియాని లేవు, ఇర్మియా చచ్చిపోయాడా దేశం నాశనం అయిపోద్ది. దేశానికి మరి ఇంకా ఆనందం ఉండదు. ఇప్పటికే కరువుతో అల్లాడిపోతున్నారు ప్రజలు, ఇప్పుడే తినటానికి భోజనం లేక చచ్చిపోతున్నారు ప్రజలు. కనుక రాజా, నువ్వు చేసింది మంచిది కాదు, ఈ అధిపతులు చేసింది అన్యాయం. కనుక ఇర్మియాని పైకి తీ అనగానే రాజు ఆయన మాటలకి మనసు మారిపోయింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎబెద్మెలెకు అనే కూషీయుడు ఒక నిజమైన సేవకుడికి, నిజమైన ప్రవక్తని కాపాడాలని, దేవుని సేవకుడిని రక్షించాలని, దేవుని సేవకుడిని కాపాడాలని, దేవుని మాటలు ప్రజలకు తెలియజేసే సేవకుడు బతికుండాలని, ఇంకా ఇతను ఉంటే దేశానికి క్షేమం కలిగిద్దని దేవుడు కాపాడతాడని ఉద్దేశంతో ఒక ప్రవక్త అయిన, ఒక పాస్టర్ గారు అయిన ఇర్మియా పట్ల ఆ ఎబెద్మెలెకు తీసుకున్న చర్య ఎంత ఘోరమైందో చాలా ఆలోచించండి. రాజుతోనే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. రాజు మనసు మార్చాడు, రాజు హృదయం తిప్పాడు, రాజు ఆలోచనలు మార్చాడు. ముందేమన్నాడు, ఆ అన్యాయస్తుల మాటలు విన్నాడు, అధిపతుల మాటని ఇర్మియాను చంపేమన్నాడు. తర్వాత ఈ ఎబెద్మెలెకు వెళ్ళి అది కరెక్ట్ కాదు నువ్వు చేసిందని చూడండి, ఒక రాజు దగ్గర పనిచేసేవాడు ఒక రాజుగారితో ఏం మాట్లాడుతున్నాడు, మీరు చేసింది కరెక్ట్ కాదు. ఆ అధిపతుల మాటని ఇర్మియాని గోతులు వేయటం కరెక్ట్ కాదు, వాళ్ళు చేసింది అన్యాయం, వాళ్ళకి మీరు తలోపటం ఇంకా అన్యాయం. రాజా, ఇప్పటికైనా మేల్కో, ప్రవక్తను కాపాడు, ప్రవక్తను నిలబెట్టుకో, ప్రవక్తను బతికించు, లేదా అతను చచ్చిపోయాడా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేది, జాగ్రత్త అని ఈ ఎబెద్మెలెకు రాజు మనస్సుని మార్చేశాడు. రాజు బుర్ర తిరిగిపోయింది. చూసారా, ఆలోచించారా? ఒకడు దేవుడు నమ్ముకున్నప్పుడు, దేవుడి మీద ఆశ పెట్టుకున్నప్పుడు సత్యం ఎటువంటి వారితోనైనా సత్యమే మాట్లాడతారండి, అబద్ధాలు మాట్లాడరండి. అన్యాయాన్ని చూసి సహించరండి వాళ్ళు. లోకంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేరు వాళ్ళు. మనుషులు నశించిపోతుంటే చూస్తూ ఉండలేరండి వాళ్ళు. హలో, నీ ఇంటిలో నీ భర్త నాశనం అయిపోతుంటే నీకేం పట్టినట్టు ఉన్నావా? నీ కొడుకు నీ కూతురు నాశనం అయిపోతుంటే నీకేం పట్టినట్టు ఉన్నామంటే నువ్వేం దేవుణ్ణి నమ్మావు? ప్రవక్త మీద ఇంత శ్రద్ధ నిలిపే ఎబెద్మెలెకు అంత ప్రేమ ఎడ వచ్చింది? దేవుని బట్టి. దేవుని మాటలు విన్నాడు, ఇర్మియా ప్రకటిస్తూనే విన్నాడు. ఆ మాటలు విని తన మనసు తిప్పుకుని ఆ సేవకుడి కోసం, ఆ దైవజనుడి కోసం కష్టపడుతున్నాడు. ఇటువంటి దైవజనుడు ఉంటే
ఇంకెన్నో మాటలు దేవుడి మాటలు చెప్తారు, ప్రజలు బాగుపడతారు, ప్రజలు రక్షణ పొందుతారు, ప్రజలకు క్షేమం కలిగింది. ఈ దైవజనుడు బతకాలి అన్న ఆలోచన ఎవరికి ఉంది? మీకుందా? 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 దైవజనుడు నిలబడాలి, సమాజంలో దైవజనుడు ఉండాలి. దైవజనుల మీద అన్యాయంగా నిందలేస్తుంటే తప్పిది. దైవజనుల మీద నిందలేకండి. దేవుని సేవకుడు ఏం తప్పు చేశాడు? ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, మన కోసం వాక్యం చెప్తున్నాడు. ఆయన బలంగా ఉండే మనం బలంగా ఉంటాం, ఆయన బాగుంటే మనం బాగుంటాం అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను అంటాను, చాలామంది దైవజనుడు సత్యబాబుని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే ఆ దైవజనుడు తిడుతున్నాడు, ఆ దైవజనుడు తప్పు చేస్తే ఒప్పుకోవట్లేదు. ఈ దైవజనుడు నువ్వు మాట్లాడే మాట మంచిది కాదంటున్నాడు. ఆదివారం నాడు లేటుగా వస్తే ఎందుకు లేటుగా వచ్చావంటే మమ్మల్ని తిడుతున్నారు. లేటుగా వచ్చావు ఎందుకమ్మా అంటే మమ్మల్ని తిడుతున్నారు. అంటే దైవజనులు తిట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, దైవజనుల మాట వినకుండా వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. దైవజనుడు అంటే లెక్క లేకుండా పోయింది, దైవజనుడు అంటే ప్రేమ లేకుండా పోయింది. దైవజనుడు మాట చెప్తే ఇందాం చేద్దాం ఈ పని అనేవాళ్ళు లేరు. దైవజనుడికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? అనుకూలంగా ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా మీరు? దైవజనుడు చచ్చిపోవటం మాకు మంచిది అనేవాళ్ళు ఉన్నారా? దైవజనుడు బతకాలి, మా కోసం ప్రార్థన చేయాలి. ఈ ఎబెద్మెలెకు అన్నవాడు ఆ దైవజనుడిని గోతులు పడేస్తే రాజుగారి మనసు తిప్పి మాట్లాడి రాజుగారి సలహా తీసుకుని 30 మంది యోధులను తీసుకుని ఒక పాత గుడ్డ పేలికలను ఏరుకుని ఆ గుడ్డ పేలికలన్నీ తాడుగా తయారు చేసి ఆ తాడు ఆ గోతులు వేసి ఇర్మియా సంకలకు ఆ తాడు కట్టుకోమని చెప్పి ఆ తాడు సంకలకు కట్టుకుంటే కిందన్న ఇర్మియా పైన వాళ్ళు ఈ ఎబెద్మెలెకు 30 మంది యోధులు ఆ తాడు పట్టుకుని పైకి లాగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి లాగి ఆయన బతికించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు దేవుడు ఈ ఎబెద్మెలెకుతో ఏం మాట్లాడుతున్నాడు? నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను, నీ ప్రాణము కత్తి చేత చంపబడదు. గమనించండి, గుర్తించండి. ఎవరైతే ఇర్మియా మాట విని బబులోను దేశపు రాజుకు లొంగిపోయారు, వాళ్ళు బతికారు. మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఆ పట్టణంలో యెరూషలేములో అందరూ చచ్చిపోయారు. పేదవారిని కొంతమంది ఆ రాజు అక్కడ ఉండనిచ్చాడు. రాజుగారిని తీసుకెళ్ళి యోధా రాజుని తీసుకెళ్ళి సిద్కియాని తీసుకెళ్ళి కట్టేసి కళ్ళు పీకేసి మరీ ఘోరంగా చంపేశాడు. బబులోను దేశపు రాజు యెరూషలేములో కొంతమంది పేదవారిని ఉంచాడు. వీళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఒక అతనికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. ఇర్మియాని బందీ గృహం నుంచి విడిపించి ఆ గోత్రం విడిపించి స్వేచ్ఛగా ఆ పట్టణంలో తిరగటానికి ఆ రాజు సహకరించాడు. ఏ రాజు? బబులోను దేశపు రాజు. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పని చాలా మంచిది, నువ్వు నన్ను నమ్ముకున్నావు. అవును, దేవుడు నమ్ముకున్న వాడికే ప్రేమ, దేవుడు నమ్ముకున్న వాడికే దైవజనుల మీద ప్రేమ. ఒక దైవజనుడు చచ్చిపోతున్నాడు, బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు అని ఆశ. నువ్వు నన్ను నమ్ముకుంటావు గనుక, నా దైవజనుడిని రక్షించావు గనుక, నా దైవజనుడికి సపోర్టుగా నిలిచావు గనుక, నా దైవజనుని ఆదరించావు గనుక, నా దైవజనుని రక్షించావు గనుక నీవు నన్ను నమ్ముకున్నావు. నా మీద ఉన్న ప్రేమతో దైవజనుడికి సహాయం చేశావు, దైవజనుడు ప్రాణాలు నిలబెట్టావు. అది నా మీద ఉన్న ప్రేమతో నువ్వు చేశావు. కాబట్టి నేను నిన్ను మాత్రము తప్పిస్తా. నిన్ను ఎవడు చంపలేడు, కత్తితో నిన్ను చంపలేడు. నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు, నువ్వు రక్షించుకుంటావు, నువ్వు జాగ్రత్తగా ఉంటావు. నేను నీకు హామీ ఇస్తున్నానని దేవుడు ఎబెద్మెలెకు అనే కూషీయుడైన నల్ల జాతి వాడితో ఈ మాట ప్రకటించాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి మాట వింటావా? ప్రవక్త మాట వింటావా? పాస్టర్ గారి మాట వింటావా? పాస్టర్ గారు చెప్పింది చేస్తావా? దైవజనుడు కష్టాలైనా బాధలైనా శ్రమలైనా పడుతుంటే తోడుగా ఉండి ఆదరణగా ఉండి ఆదరిస్తే నిలబెడితే దైవజనుడికి తోడుగున్న ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతాడు.
తప్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడి, ప్రభు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తా. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తా. నువ్వు ఆశీర్వదించబడాలని దైవజనుడి కోరిక, నువ్వు బాగుండాలని దైవజనుడి కోరిక, నీ కుటుంబం బాగుపడాలని దైవజనుడి కోరిక. దైవజనుడి మీద కోపం పెట్టుకుని ద్వేషం పెట్టుకుంటే నీకు జరిగే ఘోరాలు ఆ 39 అధ్యాయం అంతా చదవండి. రాజుకి ఆ అధిపతులకు ఏం జరిగిందో మీకు అక్కడ కనబడిచింది. ఇర్మియా ఎలా ఉన్నాడో, ఈ ఎబెద్మెలెకు ఎలా ఉన్నాడో మీకు అర్థమైంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా? దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుని సేవకుల మీద, దేవుని ప్రజలంటే, దేవుని సంఘం అంటే, దేవుని యొక్క సేవ అంటే ఇష్టంగా ముందుకెళ్తారు. ఈ బిడ్డలందరం దీవించు ప్రభువా, నీ మాట వినేవారుగా చేయి ప్రభువా, నేను నమ్ముకుని తీగేవారుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.